ఈరోజు దేవుడు నూతనమైన కార్యం చేస్తున్నాడంటే నమ్మగలుగుతున్నావా? ఇంతవరకు దేవుడు నడిపించాడు, ఇంతవరకు దేవుడు తోడై ఉన్నాడు, ఇంతవరకు నూతనమైన వాత్సల్యాన్ని దేవుడు నా ఎడల కనపరిచాడు. ఈరోజు దేవుడు ద్వారాన్ని తెరుస్తున్నాడంటే నమ్మగలుగుతున్నావా? ఎప్పుడు నమ్ముతావు? ఎప్పుడైతే ఆ నూతనమైన వాత్సల్యాన్ని ఘనపరుస్తావో, ఎప్పుడైతే ఆ నేర్పిస్తున్న పరిస్థితులలో ఆ యొక్క ఉద్దేశాల్ని నీ హృదయంలో క్యారీ చేస్తూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళ్ళిపోతావో, అప్పుడే నూతనమైన కార్యాన్ని చూడగలుగుతావు. చూడండి, మొట్టమొదటిగా ఒక సన్నివేశానికి జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక శ్రమను దేవుడు అనుమతించాడు అనుకోండి, జీవితంలో శ్రమ గుండా దేవుడు నడిపిస్తున్నాడు అని అంటే దాన్ని నువ్వు ఏడ్చుకుంటూ ఆ శ్రమను నువ్వు అధిగమించాలి, ఆ శ్రమలో నువ్వు ఓడిపోవాలి, ఆ శ్రమలో నువ్వు నశించిపోవాలి అని కాదు. ఇప్పుడు దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు యొక్క గతములో సౌలు ఎలా ఉన్నాడండి? శత్రువుగా ఉన్నాడు దావీదుకి. ఎక్కడికి వెళ్ళి తరుముతానే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళి వెంటాడుతూనే ఉన్నాడు. ఎవరు? సౌలు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? తరుముతూ ఉన్నప్పుడు మనమైతే ఏం చేస్తామండి? ఒక శ్రమ అనుమతించబడిందంటే ఇప్పుడు ఆ శత్రువుని ఏం చేస్తాం? మనం లోకానుసారంగా ఏం చేస్తాం? హేట్ చేస్తాం. కానీ సౌలు ఎవరంటే అభిషేకింపబడ్డాడు. అయితే ఈ సౌలు అంట వెంటాడుతూ ఉంటే దావీదుకి ఒకానొక సమయం వచ్చింది సౌలుని చంపడానికి. కానీ సౌలుని కనీసం ముట్టను కూడా ముట్టలేదండి. ఈ శ్రమను అనుమతించినప్పుడు, మాటలు వినండి, ఈ శ్రమను అనుమతించినప్పుడు దేవునికున్న ఉద్దేశం ఏంటి అని అంటే దావీదుని క్రీస్తు స్వరూపంలో, దేవుని స్వరూపంలోనికి మార్చుకోవడానికి, అలానే క్షమించగలిగే మనస్సు దావీదులో తీసుకురావడానికి, అలానే అభిషక్తుల్ని ముట్టొద్దు, అభిషక్తుల్ని తాకకూడదు అనే అనేకమైన పాఠాలని ఈ శ్రమలో దావీదుని ఆత్మీయంగా బలపరచడానికి, దేవుని మీద ఆధారపడడం నేర్పించడానికి దేవుడు అనేకమైన శ్రమల గుండా దావీదుని నడిపించాడండి. కానీ ఈ గతములో ఏ నొప్పి అయితే తగిలిందో, ఎవరు నొప్పి తలగ చేసిన వ్యక్తి? ఎవరు? సౌలు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తామంటే సౌలు మీద కోపం పెట్టుకుంటాం, అవునా? మనమైతే ఏం చేస్తామంటే ఆ శ్రమ పెట్టిన వ్యక్తుల్ని మనం మోస్తాం. సౌలుని హృదయంలో పెట్టుకొని, అతని మీద ఆయాసం పెట్టుకొని, కోపం పెట్టుకొని, నొప్పి పెట్టుకొని, ఆ పగ పెట్టుకొని ఎప్పుడు ఏం చేయాలా? దావీదుకి అంత ఛాన్స్ ఉందండి, క్యాపబిలిటీ కూడా ఉంది, ఎబిలిటీ ఉంది. సౌలుని ఏమైనా చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? దావీదుకి ఉంది. శక్తి ఉంది కాబట్టి దొరికినప్పుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. కానీ దావీదు అలా చేయలేదని చూడండి. మనం మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగా, నిశ్చయముగా నీవు రాజు అవుతావు. హల్లెలూయా. అంటే చూడండి, నూతనమైన క్రియ ఏంటి అని అంటే రాజు అవ్వాలి. దావీదు రాజు అవ్వడానికి దేవుడు ఒక్కరోజు అట్లా రాజుని చేసేలేదు. దావీదుని నూతనమైన మార్గంలో దేవుడు నడిపిస్తూ నూతనమైన వాత్సల్యతను దేవుడు అనుగ్రహిస్తే ఆ వాత్సల్యతను దావీదు ఏం చేస్తే, ఆ వాత్సల్యతను బట్టి ఎప్పుడు, ఆ కృపను బట్టి దేవుడిని ఎప్పుడు స్తుతించుకుంటా ఉన్నాడు. ప్రతిరోజు అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు అనేకమైన అనుభవాలు నేర్చుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు నూతనత్వాన్ని అనుభవించాడు దావీదు. అనుభవిస్తూ రెండవది ఏంటి అంటే దావీదుకి ఎవరైతే నొప్పి కలుగు చేస్తారో, ఎవరైతే శ్రమ పెట్టారో, ఆ శ్రమ పెట్టిన పరిస్థితులను దావీదు మోయట్లేదు. కానీ ఏం మోస్తున్నాడు? ఆ శ్రమ వెనుక దాగిన ఉద్దేశాలను మోస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉద్దేశాలను మోస్తున్నాడు కనుక దావీదుకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? నీవు నా హృదయానుసారుడవు. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు దేవుడు శ్రమ గుండా ఎందుకు నడిపిస్తున్నాడు? దేవుని ఉద్దేశం నీ జీవితం నెరవేర్చబడడానికి. ఈరోజు నువ్వు హృదయంలో ఏం మోస్తున్నావు? దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడండి, దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడండి, దేవుడిని కష్టపెడుతున్నాడండి, ఇదిగోండి సౌలులా ఎప్పుడు నన్ను తరబే వ్యక్తులు నా వెనుకున్నారండి అని ఆ వ్యక్తుల్ని మోస్తున్నావు, బాధను మోస్తున్నావు హృదయంలో. కానీ నువ్వు ఈ వర్తమానంలోనికి, ప్రజెంట్లోనికి ఆ ఉద్దేశంతో నువ్వు అడుగు పెట్టకపోతే భవిష్యత్తును ఆరాధనతో నువ్వు ఎదుర్కోలేవు, నూతన కార్యాన్ని చూడలేవు. ఈరోజు నూతన కార్యం చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు ముందేం చేయాలంటే మర్చిపో, జ్ఞాపకం చేసుకోవద్దు, గతాన్ని ప్రజెంట్లోకి తీసుకురావద్దు, కానీ ఉద్దేశాలను తెచ్చుకో, పాఠాలను తెచ్చుకో. అలానే మనం 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అక్కడ షిమి అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే దావీదు అబ్షాలోం చేత తరమబడి వెళ్ళిపోతున్నప్పుడు చూడండి, ఆ కొండ ఎక్కుతున్నప్పుడు షిమి అనే ఒక అతడు అంట అక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు? అతడు వెంట నడుచుచు దావీదును శపిస్తున్నాడు. ఎవరిని శపిస్తున్నాడు అంటే దావీదుని శపిస్తున్నాడు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇంకా మనం 7వ వచనం చదివితే ఈ షిమి నరహంతకుడు ఏమంటున్నాడండి? రాజుని పట్టుకొని ఏమంటున్నాడండి? నరహంతకుడా, దుర్మార్గుడా. ఎవరైనా ఉన్నారండి మీ పక్కన ఇట్లా మిమ్మల్ని నోటి మాటలతో ఇట్లా గుచ్చే వాళ్ళని, లేకపోతే బాధ పెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు మీ పక్కన ఉన్నారా? అయితే దావీదు హృదయంలో నొప్పిని మొయ్యట్లేదు, ఆ షిమీని మొయ్యట్లేదు, హృదయంలో ఏం మోస్తున్నాడు చూడండి. అక్కడ అలా తిడుతూ ఉంటే సెరూయ కుమారుడు అభిషేక్ అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏళ్ళవాడును రాజునకు నిన్ను శపింపని నిశ్చితమైతే నేను వాడిని చెరబోయి వాడిని తల ఛేదించి, అంటే వాడిని నేను చంపేస్తాను, నాకు ఒక ఆజ్ఞయ్యానంటే దావీదు ఏమంటాడు తెలుసా అండి? అందుకు రాజు సెరూయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వాడిని శపింపనీయుడి, దావీదును శపించమని యెహోవా వానికి. అంటే చూడండి,
దావీదు మాట్లాడుతున్న మాటల వెనుకున్న ఉద్దేశాన్ని మోస్తున్నాడు. ఏమంటున్నాడండి? దావీదును శపింపని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి. ఈరోజు నీ హృదయంలో ఏం మోస్తున్నావు? వారు ఇలా అన్నారండి, వారు అలా అన్నారండి, వారు ఇలా చేశారండి, వారు అలా చేశారండి అని అది మోస్తుంటే నువ్వు ఎప్పటికీ నూతనమైన కార్యాన్ని చూడలేవు. కానీ నూతనమైన కార్యాన్ని చూసే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంట? దేవుడు అనుమతించాడు, దేవునికి స్తోత్రం. ఆరాధన మన హృదయంలో ఉండాలి. చూడండి, కొన్నిసార్లు ఏం చేస్తారంటే నీకు కోపం తెప్పించే వ్యక్తులను పక్కన పెడుతున్నాడేమో దేవుడు. ఒకవేళ నీ కోపాన్ని తగ్గించడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద కోప్పడే వ్యక్తుల్ని దేవుడు పెడతాడు. ఇప్పుడు కోప్పడే వ్యక్తుల్ని చూసి ఆ వ్యక్తి మీద కోపం పెట్టుకొని మళ్ళీ ఇంకా జీవితాన్ని పాడు చేసుకోవడం కంటే, చూడండి ఎందుకు దేవుడు అది అనుమతిస్తున్నాడు అర్థం చేసుకోగలిగితే జీవితం సుఖంగా సాగుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ కొన్నిసార్లు కోప్పడే వ్యక్తుల్ని దేవుడిని జీవితంలో అనుమతించాడు అనుకోండి, ఒక భర్తే కావచ్చు, భార్య కావచ్చు, నీ ప్రక్కన వారిని పెట్టినప్పుడు ఒకవేళ కోపపడుతున్నారు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? 2 ways ఉన్నాయి ఇక్కడ. నువ్వు 2 విధాలుగా ఎదుర్కోవచ్చు. ఒకటి, వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు. చూడండి, ఒక వ్యక్తిని మీరు కోపడుతున్నప్పుడు మృదువైన మాట పలకడం అది సాధ్యమా అండి? అది ఇంపాసిబుల్. మనుష్యునికి అది ఇంపాసిబుల్. కానీ దేవుడు అంటాడు మృదువైన మాట, కోపాన్ని. ఇప్పుడు నా జీవితంలో దేవుడు నేర్పించిన పాఠం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి కోపడితే వెంటనే మనకేమొస్తుందండి? దానికి మించి కోపం వస్తుంది కదా. కానీ మనం కోపడిపోతే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమంటాడంటే మృదువైన మాట కదా కోపాన్ని చల్లారుస్తుంది అని. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాక్యాన్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం. ఎందుకు దేవుడు జ్ఞాపకం, ఎందుకు ఆ పరిస్థితిని అనుమతించాడు, ఎందుకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒకటే, ఎందుకనంటే నిన్ను తన స్వరూపంలోనికి మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. లేదు, ఇంకొక వే ఏంటో తెలుసా అండి? ఒకవేళ నీ భర్తనో భార్యనో కోపమే ఇప్పుడు ఏం చేస్తావు? భర్త కోపడ్డాడు అనుకోండి, పేరెంట్స్కి కాల్ చేసి లేకపోతే చుట్టుప్రక్కల అందరికీ, కొంతమంది ఉంటారు అందరికీ చెప్పేస్తారు, అందరికీ. అలా అందరికీ చెప్పేసుకుని ఇట్లా అన్నాడు, అలా అన్నారు, లేకపోతే ఈ వ్యక్తి నన్ను అలా ఉంది, ఆ వ్యక్తి నన్ను అలా ఉంది అని కోపం పెట్టేసుకొని జీవితాన్ని ఏం చేస్తున్నారండి? పాడు చేసుకుంటున్నారు. సంతోషముగా జీవించాల్సిన జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. నొప్పి పెట్టుకుంటున్నావు. ఏ వ్యక్తి అయితే నొప్పి కలుగజేస్తావో ఆ వ్యక్తిని హృదయంలో మోస్తున్నావు. కానీ దేవుడు అనుమతించిన పరిస్థితి వెనుకున్న ఉద్దేశాన్ని మనము మర్చిపోతున్నామేమో. దీని ద్వారా ఏమొస్తుంది? గొడవలు, కలవరము, ఆయాస, దుఃఖం. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? ఒక మాట అడుగుతానండి, ఎవరు నిజమైన ధనవంతులు? ఎవరు అని అంటే, ఎవరైతే దేవుని పోలికలోనికి మార్చబడుతూ వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో, పరిశుద్ధాత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారో అట్టి వారు ఎవరండి? ధనవంతులు. అందుకే వాక్యంలో 2 మాటలు రాయబడింది. ఏమనంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కలితే అమూల్యమైనది అని రాయబడింది. అంటే పుట్టుకతో గుణవతి అయిపోతారండి? కాదు. దేవుడు ఏం చేస్తాడు? తన వాక్యము చేత, అది గుణవతుడైన భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎలా అంటే దేవుని యొక్క వాక్యము చేత నడిపింపబడుతుంది. ఈరోజు కొంతమంది అనుకుంటారు అది చాలా పెద్ద మాట అండి, నాకు అవ్వదు అని. అది చాలా పెద్ద మాట అండి, అది కొంతమందికే అని. కాదు. నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను మార్చుకుంటాడు. అలాగా ఆ మార్చుకోవడానికి దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలి ఆరాధించుకుంటూ. అంతేగాని ఆ వ్యక్తి నన్ను ఇట్లా అన్నాడండి, ఆ వ్యక్తి నన్ను అట్లా ఉన్నాడండి, ఇలా నన్ను గాయపడుతున్నాడు, అట్లా బ్రతికితే ఎప్పటికీ నూతన కార్యం జీవితంలో చూడలేవు. అందుకే దేవుని మీద ఆధారపడు. దావీదు భక్తుడు ప్రతి శ్రమలు ఎవరి మీద ఆధారపడాడని? దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు మొదటిది ఏమని నేర్చుకుంటున్నాం? కొన్నిసార్లు దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగించే ముందు దేవుడు నూతనమైన మార్గం నడిపిస్తున్నప్పుడు శ్రమల గుండా నడిపిస్తున్నాడేమో. శ్రమల గుండా నడిపిస్తున్నప్పుడు నీ హృదయంలో ఏముండాలండి? ఆ శ్రమ వెనక దాగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు మోయగలిగితే, ఆ శ్రమ ఎవరైతే పెట్టారో ఆ సౌలును నువ్వు మర్చిపోవాలి. ఆ శ్రమ పెట్టిన, నిన్ను నిందించిన, అవమానపరిచిన షిమీని నువ్వు మరచిపోవాలి. ఆ మాటలు పెడుతున్న గాయాన్ని నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో మర్చిపోయి, ఆ కన్నీటికి కారణం వ్యక్తుల్ని మర్చిపోయి, ఇప్పుడు వర్తమానంలోనికి ఆ ఉద్దేశాన్ని, దేవుడు నేర్పిస్తున్న పాఠాలను తెచ్చుకొని ఆరాధించగలిగితే నూతనమైన కార్యములు దేవుడు ఆటోమేటిక్గా చేస్తారని మన జీవితం. అదే కదా దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమన్నా మర్చిపో, మునుపటి వాటిని ఏం చేయదు? జ్ఞాపకం చేసుకోవద్దు. పాత వాటిని ఏం చేయదు? తలంచుకోవద్దు. మనం ఏం చేస్తాం తెలుసా? ఉద్దేశాలను మర్చిపోయి మనం మెడిటేట్ చేయాల్సింది ఏంటి? దావీదు భక్తుడు అంటాడు, దేవా నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ప్రభా, నువ్వు వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నాను ప్రభా అని దావీదు భక్తుడు అంటే, మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఆ వ్యక్తులు మాట్లాడే మాటల మీద మెడిటేట్ చేస్తూ ఉంటాం.
అవునా సార్, నా జీవితంలో కూడా నేను చెప్పగలనండి, ఒక చిన్న సాక్ష్యం చెప్పగలను. నేను చూడాలని ఆశ సాంగ్ అయిపోయిన తర్వాత నుంచి చాలా సెన్సిటివ్గా ఉండేదన్నమాట. చిన్న మాట కూడా తీసుకోలేను అంత సెన్సిటివ్గా. అయితే నేను చూడాలని ఆశ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత, అంటే ఆ టైంలో బాగా దగ్గర వ్యక్తులే నా గురించి వెనక వారు మాట్లాడే మాటలు ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పారు ఆ విషయం. నేను అనుకున్నాను, అంటే ఇంత ప్రేమించే వ్యక్తులు కూడా ఇట్లా మాట్లాడతారా, ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతారు, అట్లెట్లా మాట్లాడగలుగుతారని నా హృదయంలో చాలా, అసలు అది పోవట్లేదు, మనసులోంచి కూడా పోవట్లేదు. నిజమే కదండి, మనం మనుషులం, మనందరం మనుషులమే, పోవట్లేదు మనసు నుంచి, అస్సలు పోవట్లేదు. పోకపోతుంటే ప్రార్థిస్తానికి దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా నాకు అవే మాటలు గుర్తేస్తాయి. ఎట్లా మాట్లాడతారు అట్లా, ఎట్లా అనగలుగుతారు అట్లా అని చెప్పి. అయితే నేనంతా ఎక్కడ మెడిటేట్ చేస్తున్నా, వాళ్ళు ఏం మాట్లాడారో అదే తిరుగుతున్నాయి మనసులో, వాళ్ళు మాట్లాడిన మాటలే తిరుగుతున్నాయి. కాబట్టి 2-3 days అసలు ఏ పని చేయలేము, లేకపోతే 2-3 days కనీసం ప్రార్థన కూడా సరిగా చేయలేము. ఇక దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్న అవే మాటలు తిరుగుతున్నప్పుడు దేవుడు ఒకటే మాట్లాడాడు, నువ్వు వాళ్ళ మాటల మీద ఎక్కువ మెడిటేట్ చేస్తున్నావు, డోంట్ డూ దాట్, అది తప్పు. ఏంటి అని అంటే, ఒకళ్ళు ఇలా అన్నారు, మనం ఏం చేస్తాం, దేవుని వాక్యం మీద కంటే వాళ్ళ మాటలను ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, వాళ్ళ మాటలు ఎక్కువ జ్ఞాపకం తప్పండి. మనం అలా చేస్తే మనం దేవుని ఉద్దేశాన్ని మర్చిపోతున్నాం, ముందుకు సాగలేకపోతున్నాం, నూతనమైన కార్యాన్ని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటే గుర్తుపెట్టుకుని, ఎవరైనా ఏమన్నా అన్నారంటే దేవుని స్తుతులు చెల్లించి దాన్ని విడిచిపెట్టేసి ఆ ఉద్దేశాలని క్యారీ చేయడం నేర్చుకోండి. హల్లెలూయా. మొదటిది ఏమో నేర్చుకున్నాం, శ్రమలలో దేవుని ఉద్దేశాన్ని క్యారీ చేయడం నేర్చుకోవాలి. రెండోది, కొన్నిసార్లు దేవుడు మనల్ని భయానికి గురి చేసే పరిస్థితులు గుండా దేవుడు, అంటే భయానికి గురి అవ్వాలి అని దేవుడు నడిపించడు, కానీ మనల్ని భయపెట్టే పరిస్థితులు గుండా దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడండి జీవితంలో. కొన్నిసార్లు మనము కొన్ని విషయాలు చూసినప్పుడు, కొన్ని ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎంత భయంలో, చేతులు కాళ్ళు వణికిపోయి అంత భయంలోనికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు ఆ పరిస్థితిని, నువ్వు భయపడతావని తెలుసు, అయినా కూడా ఎందుకు అనుమతిస్తున్నావు ఆ పరిస్థితిని అని అంటే, నువ్వు ఆ భయాన్ని క్యారీ చేయాలని కాదు, ఏడ్చుకుంటూ కూర్చుంటావని కాదు, నీ లోపల ఏదైతే భయాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావో, ఏ భయం అయితే నువ్వు క్యారీ చేస్తున్నావో దాని నుంచి దేవుడిని విడిపించడానికి ఆ భయాలు గుండా దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఆ భయములో దేవునికి ఏం పాఠం నేర్పించాలనుకుంటున్నాడు, ఆ భయం వెనుక, భయపట్టే ఆ పరిస్థితి వెనుక దేవునికి ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ సమయంలో నువ్వు దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు ధైర్యపరచబడాలి. ఆ సమయంలో దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు ధైర్యం పొందుకోవాలి. నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్పించాలని ఆ సమయంలో దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వైపు, పరిస్థితుల వైపు కాదు, భయపెట్టే పరిస్థితుల వైపు కాదు, భయములో సహాయం చేయగలిగిన దేవుని వైపు నీ యొక్క దృష్టిని మళ్లించాలని దేవుడు అలాంటి పరిస్థితుల్ని అనుమతిస్తాడు. దేవుడు ఎందుకు ఆ భయాలను నడిపిస్తున్నాడు అంటే, విశ్వాసమును పెంచడానికి దేవుడు పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితులలో నీ విశ్వాస నేత్రాలు కాకుండా భౌతిక నేత్రాలు కనుక పనిచేశాయంటే నువ్వేం చేయబడతావు తెలుసా అండి, భయముతోనే నువ్వు జీవిస్తావు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దావీదు భక్తుడి జీవితంలో మనం ఒక సన్నివేశాన్ని చూస్తాం కదా. ఏంటది, దావీదు అంట గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, రెండోసారి ఏమొచ్చింది, సింహము వచ్చినప్పుడు దేవుడి పరిస్థితిని ఎందుకు అనుమతించాడు, ఎందుకు అని అంటే, దావీదుకి దేవుడు నూతనమైన కార్యము, రాజుగా దేవుడు చేయాలని ఆశపడ్డాడు కనుక ఒక నూతనమైన మార్గం నడిపిస్తున్నాడు. దావీదుని నడిపిస్తున్నప్పుడు దేవుడు ఒక భయపెట్టే పరిస్థితిని దేవుడు అనుమతించాడు అని అంటే, ఆ భయాన్ని ఎదుర్కోవాలి, ఆ భయములో దేవుడి మీద ఆధారపడాలి అని దేవుడు అనుమతించాడు, కానీ ఆ భయము చేత మృంగివేయబడాలని దేవుడు అనుమతించలేదు. ఈరోజు ఏ భయాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావు? కొన్నిసార్లు చూడండి, మన జీవితంలో అనేకమైన భయాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా. దేవుడు ఎందుకు ఆ భయపరిచే పరిస్థితులు గుండా ఎందుకు నేను తీసుకెళ్తున్నాడంటే, ఆ సమయంలో నువ్వు చూడాల్సిన ఎవరినో తెలుసా, దేవుని చూడడం నేర్పించడానికి ఆ పరిస్థితి గుండా దేవుడు నిన్ను తీసుకువెళ్తున్నాడు. నువ్వు గనక అర్థం చేసుకోకపోతే ఏమనుకుంటావు తెలుసా, ఏంటండి దేవుడు నిన్నేమో ఎలుగుబంటిని పంపించాడు, ఈరోజేమో ఈ సింహాన్ని పంపించాడు, నేను బ్రతకడం దేవునికి ఇష్టం లేదనుకుంటా, ఇన్ని భయాల గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను బ్రతకడం దేవునికి ఇష్టం లేదు, అందుకే ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తున్నాడు అనుకుంటా. కానీ నిజంగా నీ విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలిగితే, దావీదు వలె ధైర్యంగా ఆయన నాతో ఉన్నాడు అని ఆయన మీద ఆధారపడి నువ్వు ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు ఏ భయం ఫేస్ చేసి, కొన్నిసార్లు చూడండి, దేవుని పని చేయాలన్నా కూడా మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు భయపడతాం. కానీ దేవుని చిత్తాన్ని చేయడానికి కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, చూస్తున్న పరిస్థితులను బట్టి మనం భయపడతాం. కానీ ఆ సమయంలో విశ్వాస నేత్రాలు పని చేయకపోతే ఆ భయం నేను మృంగివేస్తుంది. సింహం అనే సమస్య నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు చూడండి, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఒక కొండంత సమస్యని ఎదురున్నప్పుడు ఆవగించేంత విశ్వాసం మాత్రం నీకున్నా కూడా ఆ కొండ వెళ్ళి ఎక్కడ పడుతుంది అంటండి, సముద్రంలో పడుతుంది. అంటే నీ కంటికి కనబడకుండా దేవుడు చేసేస్తాడు. కానీ ఈరోజు భయపెట్టే పరిస్థితి గతంలో నువ్వు అనుభవిస్తే, ఆ భయాన్ని నువ్వు ఇప్పుడు వర్తమానంలోకి తెచ్చుకుంటే నూతన కార్యాన్ని నువ్వు చూడలేవు, ఎప్పటికీ చూడలేవు, గుర్తుపెట్టుకోండి. కానీ ఏ భయం గుండా అయితే నువ్వు వెళ్తున్నావు, ఆ భయంలో దేవుని మీద ఆధారపడగలిగితే, ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చగలిగితే, ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని దేవుని ఆరాధించగలిగితే,
చేయగలిగితే నూతనమైన కార్యాలని చూస్తాం. చూడండి, దావీదు ఒకసారి ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు, ఒకసారి ఏం చేస్తాడండి, సింహాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు దేన్ని ఎదుర్కొంటున్నాడండి, గొల్లియాతుని ఎదుర్కొంటున్నాడు. గొల్లియాతుని ఎదుర్కొంటున్నప్పుడు దావీదు కనపరిచిన గొప్ప ధైర్యము నేను అనుకుంటున్నాను. చూడండి, ఎలుగుబంటిని ఫేస్ చేయడం గొప్పదా లేకపోతే గొల్లియాతుని ఫేస్ చేయడము కష్టతరం అంటే నేను అంటాను గొల్లియాతుని ఫేస్ చేయడమే కష్టం. ఎందుకని, దావీదు ఎలుగుబంటి సింహం అయితే మహా అయితే ఏం చనిపోతాయండి, గొర్రెలు చనిపోతే దావీదు చనిపోతాడు. కానీ గొల్లియాతుతో ఓడిపోతే ఎవరు చనిపోతారండి, ఇశ్రాయేలు ప్రజలు. చాలా పెద్ద ఉద్దేశము దాగి ఉంది. అంత గొప్ప కార్యానికి ఇంత చిన్న బాలుణ్ణి పంపడానికి సౌలుకి ధైర్యం ఎలా వచ్చింది అంటే, దావీదు ఎంత ధైర్యంగా చెప్పుంటాడో చూడండి. ఎంత ధైర్యంగా, ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో, ఎంత ధైర్యాన్ని కనపరుచుంటే ఇంత గొప్ప. ఇప్పుడు దావీదు ఓడిపోతే ఎవరు చచ్చిపోతారండి, దావీదు ఒక్కడు కాదు చనిపోయేది, ఇశ్రాయేల్ అందరూ బానిసలు అయిపోతారు, ఇశ్రాయేల్ అందరూ ఓడిపోయినట్లే. అయినా కూడా దావీదును పంపగలిగాడు సౌలు అంటే దావీదులు ఎంత ధైర్యాన్ని చూచుంటాడు కదా, ఎంత విశ్వాసాన్ని చూచుంటాడు కదా. ఈరోజు పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు నీకు ఆ విశ్వాసం ఉందా? నిన్న ఒక పరిస్థితిని ఎదుర్కొన్నావు, ఈరోజు ఒక పరిస్థితిని దేవుడు అనుమతిస్తున్నాడు. ఏంటండి దేవుడు, నేను నెలుగుబంటే ఈరోజు ఏమో సింహం అంటున్నావా, లేకపోతే దేవుని మీద ఆధారపడి ఎదుర్కోగలుగుతున్నావా? చూడండి, దేవుడు ఎందుకు ఆ పరిస్థితిని అనుమతిస్తున్నాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడు బలపరచాలని, దేవుని మీద ఆధారపడడం నేర్పించడానికి అదే ఉద్దేశం. అది అర్థం చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ నూతనమైన కార్యాన్ని చూడలేవు. దేవుని మీద ఆధారపడకపోతే మనం ఏం చేస్తాం, పరిస్థితి నుంచి పారిపోతాం. కానీ దేవుని మీద ఆధారపడితే మనకు అర్థం కాని పరిస్థితులైనా, భయపెట్టే పరిస్థితులు మనం ఏం చేయగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం. అందుకే మత్తయి సువార్త 17:20 ఇందాక చదవం కదా, ఏమని, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండంత సమస్యను నువ్వు ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. కొండంత సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. ఒక్క దావీదు దేవుని మీద ఆధారపడినప్పుడు ఎంత ధైర్యం, భయపెట్టే పరిస్థితులు ధైర్యాన్ని పొందుకున్నాడండి. అది గుర్తుపెట్టుకోవాలి. భయపెట్టే పరిస్థితులు ఏం చేస్తాడు, దావీదు ధైర్యాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు మరొకసారి జ్ఞాపకం చేస్తాను, నూతనమైన కార్యం జరగాలంటే జస్ట్ అట్లా జరిగిపోలేదు. దావీదు జీవితం ఎన్ని అనుభవాలు గుండా వెళ్ళాడు కదా, ఎన్ని అనుభవాలు గుండా. ఈరోజు దేవుడు ఒకవేళ అనేకమైన అనుభవాలు గుండా నడిపిస్తున్నాడేమో, అనేకమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్తున్నాడేమో. ఆయాసం పెట్టుకొని దేవునికి దూరం అయిపోవద్దు. కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశాలను నువ్వు వర్తమానంలోనికి నువ్వు తీసుకొని రాగలిగితే, దాని ద్వారా నువ్వు ఆరాధనను చేయగలిగితే నూతనమైన ద్వారాలు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో తెరవడానికి ఆయన సమర్థుడైనాడండి. హల్లెలూయా. చూడండి, మనం పేతురు జీవితాన్ని కూడా చూస్తాం. పేతురు పిరికివాడు. ఎంత పిరికివాడంటే యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులతో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తున్న సమయంలో పేతురు అంట అక్కడ ఉన్నాడు. ఒక చిన్న పాప అంట ఏమనిందంటే, నువ్వు కూడా ఉన్నావు కదా. మాటలు ఎక్కడ చదువుతామంటే మత్తయి సువార్త 26:69. పేతురు వెలుపటిని కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎదుకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని. అందుకు అతడు, నేను ఉండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అన్నాడు. అంటే నువ్వు కూడా ఉన్నావు కదా ఆయనతో అంటే ఏమంటున్నాడండి, నేను ఆయనతో లేను అంటున్నాడు. తర్వాత మనం 72లో చూస్తే ఏమంటాడంటే, అసలు ఆ మనుషుడు ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగిన ఈ వ్యక్తి ఎంత పిరికివాడుగా ఉన్నాడు అంటే, ఒక సమయం వచ్చేసరికి ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడు అని అంటే, ఒక చిన్న బిడ్డ దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒప్పుకోలేని స్థితి. సొసైటీ ముందు దేవుని గురించి ఒప్పుకోలేనంత పిరికివాడుగా ఉన్నాడు పేతురు. పిరికివాడుగా ఉన్న పేతుర్ని దేవుడు ఏం చేశారండి, ఆ పరిస్థితి గుండా తీసుకొని వెళ్ళి ఎంత ధైర్యపరిచాడు అని అంటే, ఇప్పుడు మనం అపోస్తుల కార్యములు 2:41 చూస్తే అక్కడ ఏం చేస్తారంటే, అంతమంది ప్రజల ముందు ధైర్యంగా నిలబడి దేవుని గురించి ప్రకటిస్తే 3,000 మంది ప్రజలు రక్షింపబడ్డారు. ఆ తర్వాత మనం చూస్తాం కదా, అదే అపోస్తుల కార్యంలో మనం 3వ అధ్యాయం చదివితే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటే అంట, కుంటివాడు అక్కడ ఉంటే అంట, మీరు ఏం చేస్తున్నారండి, ఏ నామాన్ని అయితే ఒప్పుకోవడానికి ఇతరుల ముందు భయపడ్డాడో అదే నామములు ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అదే నామములో ధైర్యముతో ప్రకటించే స్వస్థతను ప్రజలకు విడుదల చేయగలిగాడండి. ఎవరు? పేతురు. పిరికివాడే, కానీ ఏ భయము గుండా వెళ్ళాడో ఆ పరిస్థితి నుంచి బయటకు ఎలా వచ్చాడండి, ధైర్యంగా రాగలిగాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు అనుమతిస్తున్నప్పుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే, నువ్వు పిరికివాడుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదా, నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలని దేవుడు ఆ పరిస్థితులని అనుమతిస్తున్నాడు. అదే ఆ పరిస్థితులు మనం ఉంటే ఏం చేస్తే వాళ్ళని తెలుసా, పేతురులాగా అసలు దీని సమస్య కారణం అంతా ఎవరుండి, ఆ చిన్నపిల్ల. ఆ పిల్ల అనకపోయి ఉంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు, నేను ఇట్లా పిరికివాడుగా అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. నా పిల్ల మీద పెట్టుకుంటాడు. కానీ పేతురు అట్లనే అనుకుంటాను. పేతురు తర్వాత ఆ వ్యక్తికి కృతజ్ఞత చెప్పుంటాడు, థ్యాంక్ యూ అమ్మ, నీ వల్లనే ఆ పరిస్థితి గుండా వెళ్ళాను కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా ముందుకి రాగలిగాను అని. అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఉజ్జీవానికి కారకుడు అవ్వాలి. ఇప్పుడు పేతురు అని అంటే అతనిలో ఉన్న భయాన్ని దేవుడు ఏం చేశారండి, విరిచివేశాడు. ఎలాంటి పరిస్థితులు అనుమతించాడు, ఒక చిన్న బిడ్డని దేవుడు వాడుకొని పేతురులో ఉన్న భయాన్ని నుంచి దేవుడు ఏం చేశారండి, బయటికి తీసుకొచ్చాడు. కానీ ఈరోజు పేతురులాగా ఉద్దేశాలను క్యారీ చేస్తావా, లేకపోతే వాళ్ళ వల్లనే అండి నేను ఈ భయాన్ని, లేకపోతే ఈ పరిస్థితి గుండా నేను భయం అండి, లేకపోతే అదండి దాన్ని కంప్లైంట్స్ చేసుకుంటా, ఆ నొప్పిని నువ్వు హృదయంలో పెట్టుకొని
నూతన కార్యానికి దూరం అయిపోతావా? అది నీ చేతిలోనే ఉంది. అందుకే సౌలు కూడా యెరూషలేములోనికి రావాలనుకున్నప్పుడు అంట చూడండి, అక్కడ ఎక్కడైతే హింసించాడో మరలా తిరిగి అక్కడికే వచ్చి దేవుని గురించి ప్రకటించాలనుకుంటే అంట మనమైతే ఏం చేస్తాం తెలుసా, అక్కడికి వెళ్ళడానికి మనం ఇష్టపడము. ఎందుకని? ఆల్రెడీ అక్కడ నాకు బ్యాడ్ నేమ్ ఉందండి, ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఇంకా దేవుని గురించి ఏం ప్రకటిస్తాను, నేను వేరే చోటుకు వెళ్తాను. కానీ పౌలు ఏం చేస్తున్నాడు, అక్కడికే వెళ్ళి దేవుని ఘనపరుస్తున్నాడు. అంటే ఎక్కడైతే ఓడిపోయారు, ఇప్పుడు మోషే భక్తుని కూడా చూస్తాం కదా, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఎక్కడైతే భయపడ్డాడో అక్కడికే దేవుడు తీసుకెళ్ళి ఎందుకు తీసుకొచ్చాడు, ఆ పరిస్థితుల గుండా దేవుడు నడిపించి, దేవుడు హోరేబు కొండ మీద అతనితో మాట్లాడి అతన్ని ధైర్యపరిచి దేవుడు మరలా అక్కడికే పంపించి గొప్పగా ఉజ్జీవానికి కారకుడిగా అక్కడ దేవుడు అతన్ని వాడుకున్నాడు. అంటే దేవుడు ఈరోజు కొన్ని పరిస్థితుల గుండా, దేవుడు మనల్ని భయాందోళనకి గురి చేసే పరిస్థితుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడంటే నువ్వు భయము నిన్ను మృంగివేయాలని కాదు, కానీ దేవుని సహాయము చేత ఆ భయాన్ని నువ్వు ఎదిరించి నువ్వు ధైర్యంగా ముందుకు రావాలి, ఉజ్జీవానికి కారకుడు కావాలి, ఉజ్జీవానికి కారకురాలువి కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఆ పరిస్థితిని దేవుడు అనుమతిస్తాడు. అయితే దేవుడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా, వాటిని మర్చిపో. ఇప్పుడు పేతురు జీవితంలో ఎవరిని మర్చిపోవాలి? అంతమంది ముందు అవమానపరచబడ్డాడు కదా, అవమానాన్ని మర్చిపోవాలి. ఆ అవమానానికి గురి చేసిన ఆ వ్యక్తిని మర్చిపోవాలి. అవమానం ఎందుకు చేయబడ్డాడో ఆ ఉద్దేశముతో ముందుకు సాగిపోవాలి. అప్పుడు మాత్రమే నూతనమైన కార్యము, ఉజ్జీవము చూడగలుగుతాం. హల్లెలూయా. అలా ఇర్మియా కూడా అంటాడు, ప్రభువా నేను బాలుడనయ్యా అని అంటే దేవుడు అంటాడు అలాగూ అనవద్దు. ఎక్కడ భయపడుతున్నామో దేవుడు అక్కడే నిలబెడతాడు. ఎందుకని? ఆ భయాన్ని మనం ఎదుర్కోవాలి. కొంతమంది చూడండి, 4 గోడల మధ్య ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారు, 4 గోడల మధ్య ఉన్నప్పుడు దేవుని గురించి బాగా ఒప్పుకుంటారు, కానీ నలుగురిలోకి వచ్చినప్పుడు భయపడిపోతారు. కానీ దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు బయటికి అని అంటే, నేను ఎందుకు దేవుడు అలాంటి పరిస్థితులకు అప్పగిస్తున్నాడు అని అంటే, నువ్వు అలాంటి భయంలోంచి బయటకి రావాలి అని చెప్పి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఏం మోద్దాం? హృదయంలో ఉజ్జీవానికి కారణమవుతున్న పరిస్థితుల వెనుకున్న ఉద్దేశాన్ని మోద్దామా, లేకపోతే అలానే ఆయాసానికి కారణమయ్యే నొప్పిని మోద్దామా? అది మన చేతుల్లో ఉంది. దేవుడు అంటున్నాడు, నొప్పిని వదిలేస్తే జ్ఞాపకం చేసుకోవద్దు, అవమానాన్ని వదిలేస్తే జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ మనుషుల్ని మొయ్యొద్దు, అవమానానికి గురి చేసిన లేకపోతే ఎవరైతే అవమానకరమైన మాటలు మాట్లాడుతున్న వారిని మొయ్యొద్దు. హృదయంలో ఎవరిని మొయ్యాలి? దేవుణ్ణి మొయ్యాలి. ఎవరిని మొయ్యాలి? దేవుడు అనుమతిస్తున్న ఉద్దేశాలని మొయ్యాలి. ఎంత ఎదురు చూస్తున్నామండి, ఇదే అవమానమా, ఇదే నొప్ప, ఇంకెంతకాలం అనుకుంటే ఎప్పటికీ కార్యం చూడలేమండి. కొంతమంది ఎదురు చూస్తారు. ఎలా ఎదురు చూస్తారు? లేదు బా ఇంకెప్పుడు చేస్తాడండి దేవుడు, ఇంకెప్పుడండి. కాదండి. మొదటి మనం ఏం నేర్చుకున్నాం? ప్రతిరోజు నూతనమైన దినమే, ప్రతిరోజు నూతనమైన దినమే. ఆ నూతనమైన దినాన్ని మనం ప్రతిరోజు దేవుడు నడిపిస్తున్న నూతనమైన మార్గములో, నూతనమైన అనుభవాల గుండా దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు ఆ అనుభవాల్ని మనం ఆస్వాదిస్తూ ప్రభు మీద ఆధారపడి ఆ ఉద్దేశాలను నేర్చుకుంటూ ఆ ఉద్దేశాలని బట్టి దేవుడిని ఆరాధించుకుంటుంటే నూతనమైన ద్వారము దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడు. చూడండి, ఒకప్పుడు నువ్వు పాపివే, కానీ ఇప్పుడు వర్తమానంలోకి నువ్వు ఎలా అడుగు పెట్టాలి? మనము పాపిని అని ఒప్పుకొని ఆ రిపెంటెన్స్ మనలో ఉండడం మంచిదే. కానీ కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, ఇంకెప్పటికీ నువ్వు ఎవరండి, నేను పాపినండి అనే బ్రతుకుతారు. కానీ వర్తమానంలోకి నువ్వు ఎలా అడుగు పెట్టాలి? పాపి అయిన నిన్ను ప్రేమించిన దేవుని ప్రేమను హృదయంలో మోస్తూ కృతజ్ఞతతో నువ్వు అడుగు పెట్టాలి. ఎలా ఈ వర్తమానంలోకి మనం అడుగు పెట్టాలి? దేవుని బిడ్డను నేను. హల్లెలూయా. నిజమే, మనము ఒకప్పుడు పాపలమే, కానీ ఆ పాపములోంచి దేవుడు మనల్ని విడిపించి ఇప్పుడు ఏం చేశారండి? పాపినని కన్నీరు కార్చడం తప్పు కాదండి, కానీ ఎప్పటికీ అలానే కన్నీరు కార్చుకుంటూ అయ్యో నేను పాపినండి అని అనుకుంటే నీ యాటిట్యూడ్ మారదండి. ఈరోజు ఎలా మారాలి మనం? అవును నేను పాపిని, కానీ నన్ను ఎవరు ప్రేమించారు? ఆయన నీ దృష్టి ఎక్కడ ఉండాలి? నీ పాపం మీద కాదు, నీ దృష్టి ఎక్కడ ఉండాలంటే ఆయన ప్రేమ మీద ఉండాలి. అప్పుడు మాత్రమే నీ జీవితం బాగుపడుతుంది. ఈ మాట అనుభవపూర్వకంగా చెప్తున్నా. అప్పుడు మాత్రమే నీ యాటిట్యూడ్ మారుతుంది. నువ్వు ఎలా బ్రతకాలి అని అంటే, ఆయన నా తండ్రి, హల్లెలూయా, పాపినైనా నన్ను ప్రేమించాడు ఆయన. అందుకే మనము వాక్యంలో కూడా చూస్తే ఏమని రాయబడిందనంటే, ఆత్మ తానే మన గురించి చెప్తున్నారు ఏమనంటే, మనం దేవుని పిల్లలము. హల్లెలూయా. మనం ఎవరు అంటండి? దేవుని పిల్లలము. ఎవరు చెప్తున్నారు ఆ మాట? దేవుడే చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రికలు కూడా చూస్తాం కదా, మనము ఎంత ధన్యత దేవుడు మనకి ఇచ్చారంటే మనం దేవుని పిల్లలముగా పిలవబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డను అనే ధైర్యం ఉందా అండి? పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి మనం? దేవుని బిడ్డను, దేవుని కుమార్తెను. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ కింగ్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ప్రభువులకే ప్రభు యొక్క కుమార్తెను, రాజులకు రాజు యొక్క కుమార్తెను అనేటువంటి ఆ యాటిట్యూడ్తో మనం ఉంటే ఖచ్చితంగా నూతనమైన కార్యాలు మన జీవితంలో చూడగా అధికారంతో బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. కృతజ్ఞతతో బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏడ్పు కలిగించే పరిస్థితులలో ఉన్నా కూడా ఆరాధనతో ముందుకు సాగిపోవాలి. మళ్ళీ అవమానపరిచే పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా ఆరాధనతో ముందుకు సాగిపోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి రోజు ఏం మోస్తాం? 2 మాటలు. మొదటిది ఏమని నేర్చుకున్నాం? దేవుని యొక్క నూతనమైన కార్యము జరగడానికి ముందు నూతనమైన మార్గములో దేవుడు నడిపిస్తున్నాడు. ఆ నూతనమైన మార్గములో నూతనమైన వాత్సల్యతను దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. ఆ నూతనమైన
వాత్సల్యమును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆరాధించగలుగుతావు. ప్రతిరోజు నూతనమైన దినము అని దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించగలుగుతావు. అంతేగాని చూడండి, ఒకవేళ గర్భఫలం గురించి ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నారా, ఇంకా ఎన్ని రోజులండి ఆయాసం పెట్టుకోవద్దు. యువర్ వన్ డే క్లోజర్ టు యువర్ ప్రామిస్. నువ్వు ఒక రోజు నీ యొక్క వాగ్దానానికి దగ్గర అవుతున్నాను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు. ఈ రోజు మరలా రేపు ఉండదు, ఏ రోజుది ఆ రోజుకే కదా. మరి ఆ రోజు అనుభవాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకుంటున్నావా? ఈ రోజు మరలా నా జీవితంలో రాదు కాబట్టి ఈ రోజు దేవునితో నడుస్తాను, దేవుడు అనుమతించిన, అందుకే పాటలు పాడేస్తాం మనం, ఏవా ఎటు నడిపిస్తే అటు వస్తానయ్యా. కానీ నిజంగా దావీదు వలె శ్రమల గుండా నడిపించిన, లేకపోతే ఒకవేళ కొన్ని పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు స్తుతించగలుగుతున్నామండి. దేవుడు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపటి వాటిని అంటే గాయాన్ని జ్ఞాపకం, ఆ నొప్పిని జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ ఉద్దేశాలను నువ్వు మోయగలిగితే. రెండవది, మొదటిది దేవుని యొక్క నూతనమైన వాత్సల్యతను బట్టి దేవుని స్తుతించగలిగితే. రెండవది, దేవుడు అనుమతిస్తున్న పరిస్థితుల వెనుకున్న ఉద్దేశాలను నువ్వు మోస్తూ ఆ మునుపటి వాటిని నువ్వు మర్చిపోవడం నేర్చుకుంటే, నొప్పిని మర్చిపోవడం నేర్చుకుంటే, ఉద్దేశాలను మోయడం నువ్వు నేర్చుకుంటే, నువ్వు నూతనమైన కార్యానికి అతి సమీపంలో ఉన్నావు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, దేవుడు కార్యం చేయబోతున్నాడు, నమ్మండి. దేవుడు ఒక కార్యం చేస్తే ఆయన ఏమంటున్నాడండి, అరణ్యములో త్రోవను కలగచేసే దేవుడు, ఎడారిలో నదులను ప్రవహింపచేసే దేవుడు ఆయన, ఎక్కడైతే అవమానపరచబడావో అక్కడ ఘనతనిచ్చే దేవుడు ఆయన, ఎక్కడైతే భయపడో అక్కడ ధైర్యం నిలబెట్టగలిగిన, అంటే ఉజ్జీవానికి కారకురాలుగా నిన్ను చేయగలిగిన దేవుడు ఎవరంటే ఆయన. కాబట్టి ఈ రోజు నుంచి ఏం మోద్దాం? హృదయంలో ఆయన ఉద్దేశాలను మోద్దాం. దేవుడు ఈ యొక్క మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి మనందరి జీవితాలు ఆ రీతిగా దేవుడు మలచునుగాక. ఆమెన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన వారి యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. ఇంతవరకు తోడ నడిపించినందుకు వందనాలు. అవును తండ్రి, నీ ఉద్దేశాలు గొప్పవి, నీ ప్రణాళికలు గొప్పవి. నువ్వు ఒక కార్యము చేస్తానని చెప్పినప్పుడు నువ్వు చేసే దేవుడు అయినావు తండ్రి. ఏ మనస్సుతో మేము ఆ నూతనమైన కార్యాన్ని ఎదుర్కోవాలో మీరు మాకు నేర్పించారు. నూతనమైన మార్గం ముందు నువ్వు నడిపించే దేవుడు కనుక ఎందరినైతే నడిపిస్తున్నావు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ధైర్యాన్ని మీరు అనుగ్రహించి ప్రభా, వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నువ్వు ఏ నూతనమైన కార్యాన్ని ఉద్దేశించావో అవి తండ్రి ఆ నూతన ద్వారంలో తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను. ఏ గర్భం అయితే తెరవాలని ఆశపడుతున్నావో ప్రభా, ఈ వాక్యం వింటున్నప్పుడు వారి జీవితంలో కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏ నా తండ్రి దేవ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ వాగ్దానములు నా తండ్రి నెరవేర్చబడును కాకని ప్రార్థిస్తుంది. నీ సమయం అందు ప్రభా, నీ యొక్క ఆత్మ కార్యములు, నూతనమైన కార్యములు, నూతనమైన ద్వారములు మీరే తెరవమని ప్రార్థిస్తూ అయా నీ యొక్క అమూల్యమైన ఉద్దేశాలకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.